వద్దు. మేము కొంతమందిని ముద్రించాలని ఆశపడుతున్నాం. మేము ముద్రించే వరకు మీ కోపాగ్ని చల్లరలి ఆలస్యం చేయండి అని అంటూ ఆ ప్రియ ప్రభు యొక్క ఆదేశం అయినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం రోజు పాలు తాగుతాం కదా, చాలామంది పాలు తాగుతారు, చాలామంది టీ తాగుతారు, అవన్నీ చేస్తారు. ఎప్పుడైనా ఆవు పాలు తాగడం చూసారా? ఆవు పాలు తాగదు కదా, కానీ పాలు ఇస్తుంది. అది పాలు తాగదు, కానీ తన పాలు అనేకులకి ఆరోగ్యంగా ఉండేటట్టుంటుంది. అదేవిధంగా ఈరోజు మన జీవితాల్లో ఎవరైనా ఏదైనా మంచి చెప్పినా, మన గురించి మంచి ఆలోచించినా, మనకు మంచి జరగాలని ఏదైనా మంచి చెప్తే మనం కూడా మనము నేర్చుకోవాలి. మనం వినడము మనం నేర్చుకోకుండా, మనం ఆలోచించకుండా, మనము మేలు జరగాలని మన కొరకు కోరుతుంటే మనం ఆ మాటల్ని పట్టించుకోమే, మనం ఆ మాటల్ని వినకుండా మనం జీవిస్తూ ఉంటామే.